మెడిసినల్ ప్లాంట్స్ అంటారు. అవి మామూలుగా అనేక కొండల్లోనూ, అరణ్యాల్లోనూ చాలా చోట్ల ఔషధ మొక్కలు ఉంటాయి. అవి తీసుకొచ్చి మన వాళ్ళు చేస్తుంటారు గదా! ఇప్పుడు మనకు గ్రీనరీ తగ్గుతోంది. చెట్లు పోయినియి. చాలా వరకు మనం అటవీ సంపద, మొక్కల సంపదను చాలా వరకు కోల్పోయాం గదా! ఇప్పుడు మెడిసిన్‌లు తయారు చేయటం మనకొక దాన్నేమంటారంటే ప్రాబ్లమ్ ఛాలెంజ్ అవ్వట్లేదా? సవాల్ అవ్వట్లేదా? సవాలంటే ఇప్పుడు ఎవరో ఏ డాక్టర్లు, ఏ ఆయుర్వేదిక్ డాక్టర్లు ఇంటి దగ్గర చేయడం అనేటువంటిది లేనే లేదు. అయితే ఫార్మసీలన్నీ కూడా వాళ్ళు విడిగా చాలా పెద్ద పెద్ద ల్యాండ్స్ తీసుకొని, ఈ మొక్కలన్నిటిని వాళ్ళే పెంచుకుంటున్నారనమాట. వాళ్ళ ప్రొడక్ట్స్ తయారు చేసుకోవడానికి అవసరమైనటువంటి మూలికలన్నీ ప్రతి పెద్ద ఫార్మసీ తను వాటిని ఉత్పత్తి చేసుకొని వాటితోటి ఔషధాలు తయారు చేస్తున్నాయి. ఎవరో కొంతమంది కొంచెం ప్యాషన్‌గా ఇంటి దగ్గర వాళ్ళే పెంచుకొని చేసుకుందాం అనుకునే వాళ్ళు తక్కువ. ఎందుకంటే అవకాశమే లేదు. ఇప్పుడు ల్యాండ్ ఎవరి దగ్గర ఉంది పెంచుకోవడానికి, చేసుకోవడానికి కూడా. బట్ పెద్ద ఫార్మసీలన్నీ కూడా ప్రొడక్షన్ ఎక్కువ చేస్తున్నాయి. కొన్ని కొన్ని ఫార్మసీలు కొంతమంది ఫార్మర్స్ అంటే రైతులకి వాళ్ళకి కూడా ఇన్సెంటివ్స్ ఇచ్చి వాళ్ళకి కావాల్సినటువంటి మూలికల్ని రైతుల ద్వారా గూడా పెంచి తీసుకుంటున్నారు వాళ్ళ దగ్గర నుంచి. సో, మనకు చాలా ఇబ్బందేం అలే లేదు. ఇబ్బందేం లేదు.